అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే 18 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక 19 విడత నిధులకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 19 విడత కింద మనకు డబ్బులు విడుదల చేస్తామని గతంలో చెప్పింది. ఇక 19 విడత సాయాన్ని పెంచనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందుగా వెంటనే ఇలా చేయాలని కూడా, అంటే ఈ యొక్క డబ్బులు పొందాలంటే వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే చెప్పిందనమాట. ఇక ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19 విడత డబ్బులు అయితే విడుదల చేయాల్సింది. ఇక ఈ 19 విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక జనవరి 17 లేదా 18 నుంచి కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు అధికారిక ప్రకటన అయితే చేస్తుంది. ఇక లిస్టు కూడా విడుదల చేస్తుంది. ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు అనేది వస్తుంది. ఇక లిస్టులో పేర్లు లేని వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు తెలుసుకోండి.